హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో B.Ed థర్డ్ సెమ్కి సంబంధించిన స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ యొక్క సెకండ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఇందులో మనకి స్టెప్స్ ఇన్ యాక్షన్ రీసెర్చ్ గురించి నేర్చుకుంటాం. ఓకే, లాస్ట్ క్లాస్ చూడలేదంటే కనుక ఒకసారి విజిట్ చేసి చూడండి. మనకి ఈ వీడియో ఎండింగ్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎందుకు అని అంటే అందులో యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటి అనేది ఉంది. సో అది చూసిన తర్వాత ఈ క్లాస్ని కంటిన్యూ చేయండి. ఓకే, యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, చాలామంది వీడియోని చూస్తున్నారు, నోట్స్ అనేది డౌన్లోడ్ చేస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ సబ్స్క్రైబ్స్ లైక్స్ ద్వారా మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి, అండ్ ఆల్సో ఫ్రీయే కాబట్టి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసేసేయండి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, స్టెప్స్ ఇన్ యాక్షన్ రీసెర్చ్. ఓకే, యాక్షన్ రీసెర్చ్లో ఏమేం స్టెప్స్ ఉన్నాయనేది చూద్దాం. ఇన్ ఫార్మల్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్ ప్రొసీడ్స్ విత్ సమ్ సైంటిఫిక్ మెథడ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెప్స్. సో మనకి ఇక్కడ యాక్షన్ రీసెర్చ్ అంటే సైంటిఫిక్ మెథడే ఉంటుంది. సో ఆ సైంటిఫిక్ మెథడ్ ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటి చూద్దాం. ఓకే, స్టెప్ 1 మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్. సో యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటి? ఇమీడియట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. సో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రాబ్లమ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో అదే మనకి స్టెప్ 1. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. వితౌట్ దిస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇనిషియేట్ ఎనీ రీసెర్చ్ వర్క్. సో ప్రాబ్లం ఏంటో తెలియంది సొల్యూషన్ తీసుకురాలేవు. రీసెర్చ్ అంటే ఏంటి? ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకురావడం. సో ప్రాబ్లం లేనిది సొల్యూషన్ లేదు కాబట్టి రీసెర్చ్ అనేది ఉండదు. ఓకే, the problem has to be identified in such a way that its solution must be helpful for the improvement of educational institutions. సో ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒకవేళ మీరు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లం యొక్క సొల్యూషన్ తీసుకొస్తే అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి హెల్ప్ అయ్యేలా ఉండేలాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు టీచింగ్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్, టీచర్ ప్యూపుల్ రిలేషన్, ప్రాపర్ స్టడీ ఎన్విరాన్మెంట్, రీడింగ్, రైటింగ్, ప్రొనౌన్సియేషన్స్, హోమ్ అసైన్మెంట్స్, లేట్ కమింగ్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్, నాన్ కాన్సన్ట్రేషన్ ఎక్సెట్రా. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి బెనిఫిట్ అయ్యేలాగా ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు? సబ్జెక్ట్ మ్యాటర్లో కానివ్వండి, టీచర్ ప్యూపుల్ రిలేషన్ అంటే టీచర్స్కు స్టూడెంట్స్ మధ్యలో రిలేషన్ ఎలా ఉంది దాని మీద కానివ్వండి, లేదా స్టడీ ఎన్విరాన్మెంట్ గురించి కానివ్వండి, రీడింగ్ గురించి, రైటింగ్ గురించి, ప్రొనౌన్సియేషన్స్ గురించి, హోమ్ అసైన్మెంట్స్ హోంవర్క్స్ గురించి, లేట్గా వచ్చే పిల్లల గురించి, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్. ఓకే, స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి డెవలప్మెంట్కి, ఇంప్రూవ్మెంట్కి సహకరిస్తుంది అనమాట. ఓకే, we also have problems related to examination like reliability, validity of examination system, formation of question papers, choices of questions and coordination between teaching and education system. సో ఇవే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది మనకి. సో దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. రిలయబిలిటీ, వ్యాలిడిటీ, సో ఎగ్జామినేషన్ యొక్క వ్యాలిడిటీ, ఎగ్జామినేషన్ సిస్టమ్ యొక్క వ్యాలిడిటీ, అండ్ అలాగే క్వశ్చన్ పేపర్ ఫార్మేషన్ ఎలా ఉంది, చాయిసెస్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా తీసుకుంటున్నారు, టీచింగ్కు ఎడ్యుకేషన్ సిస్టమ్కి కోఆర్డినేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే, సో దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. సో క్లాస్ రూమ్ ప్రాబ్లమ్స్ అనేటివి చూసాము, టీచింగ్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి చూసాము. ఇప్పుడు కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, విచ్ ఆర్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఆఫ్ టీచర్స్ ఇన్ యాక్టివిటీస్, ఇంట్రెస్ట్ ఇన్ యాక్టివిటీస్, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ యాక్టివిటీస్, indiscipline among students, ఆర్గనైజేషన్ ఆఫ్ యాక్టివిటీస్ ఎక్సెట్రా. సో కరిక్యులర్ యాక్టివిటీస్ చూసుకున్నట్టయితే టీచర్స్ కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం. ఓకే, ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాటికి తగ్గట్టుగా ఏవి లేకపోవడం, ఫండ్స్ అనేటివి రాకపోవడం, అండ్ ఆల్సో స్టూడెంట్స్ మధ్యలో డిసిప్లిన్ అనేది లేకపోవడం. మనకి కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది లేకపోవడం, లేదా ఈ యాక్టివిటీస్ని ఆర్గనైజ్ చేయడంలో ప్రాబ్లమ్స్ అనేటివి రావడం. సో ఇలా కూడా మనము ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఇంక్లూడ్ ప్రాబ్లమ్స్ లైక్. సో మనము టీచింగ్ గురించి చూసాము, ఎగ్జామినేషన్ గురించి చూసాము, కరిక్యులర్ యాక్టివిటీస్ చూసాము, నెక్స్ట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్గనైజేషన్. ఓకే, వీటిలో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే కోఆర్డినేషన్ ఆఫ్ ద వేరియస్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. సో
ఒక ఇన్స్టిట్యూషన్లో మనకి వేరియస్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి స్కూల్లో, వాటన్నిటి మధ్యలో కోఆర్డినేషన్ అనేది ఉండాలి. అది లేకపోతే అక్కడ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, క్రియేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్స్. సో ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని కరెక్ట్గా చూసుకోవడం. అండ్ ప్రొవిజన్ ఆఫ్ లైబ్రరీకి సంబంధించి అండ్ రీడింగ్ రూమ్కి సంబంధించి, క్లాస్ రూమ్ యొక్క క్లీన్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ యూనియన్కి సంబంధించి, వర్కింగ్ అవర్స్కి సంబంధించి, టీచర్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ అనేటివి రైజ్ అవ్వచ్చు. ఓకే, వైల్ సెలెక్టింగ్ ద ప్రాబ్లమ్స్ ద ఫాలోయింగ్ ఎసెన్షియల్ ఫీచర్స్ హ్యావ్ టు బి అబ్జర్వ్డ్. సో ఇప్పటి వరకు స్కూల్ సిస్టంలో టీచింగ్ గురించి కానివ్వండి, ఎగ్జామినేషన్ గురించి కానివ్వండి, కోకరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ గురించి కానివ్వండి, వీటిలో ఉండే ప్రాబ్లమ్స్ గురించి చూసాము. సో వాటిని సెలెక్ట్ చేసేటప్పుడు కొన్ని ఫీచర్స్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, దేర్ మస్ట్ బి ఎ ఫెల్ట్ నీడ్ ఫర్ పుట్టింగ్ ద ప్రాబ్లమ్ అండర్ రీసెర్చ్. సో రీసెర్చ్ చేసేటప్పుడు చాలా స్టెప్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ రీసెర్చ్ వర్త్ అయ్యేలాగా ఉండాలి ప్రాబ్లం అనేది. అంటే మీరు ఒక ప్రాబ్లమ్ని రీసెర్చ్లో పెట్టాలనుకుంటే ఎస్ వీ షుడ్ కీప్ దిస్ ప్రాబ్లమ్ యాజ్ అ రీసెర్చ్ అండ్ దానికి ఇంత వర్క్ చేయడం వర్త్. ఓకే, అలా మనకు అనిపిస్తేనే ఆ ప్రాబ్లమ్స్ని తీసుకోవాలి. వీ కెనాట్ రికగ్నైజ్ ద ప్రాబ్లమ్ అంటిల్ ద నీడ్ ఈస్ ఫెల్ట్. ఓకే, ఇది మనకి అవసరం అనిపిస్తేనే ఆ ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేయాలనేసి అంటున్నారు. ఓకే, అండ్ ఆబ్జెక్టివ్ అనాలిసిస్ ఆఫ్ ద వర్కింగ్ కండిషన్స్ ఈజ్ ఎసెన్షియల్. సో అసలు మీరు దేని మీద వర్క్ చేస్తున్నారో దాని మీద ఒక ఆబ్జెక్టివ్ అనాలిసిస్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ ఏ క్రిటికల్ అప్రోచ్ టు ఆల్ కండిషన్స్ సో దట్ క్యాన్ బీ ప్రాపర్లీ స్టడీడ్ అండ్ ఇవాల్యుయేటెడ్. సో మీరు ఏ ప్రాబ్లం అయితే తీసుకుంటారో దానికి సంబంధించిన క్రిటికల్ అప్రోచ్ అనేది చేయాలి. అంటే ప్రతి ఒక్క సైడ్ నుంచి ఆ ప్రాబ్లం గురించి తెలుసుకొని ఉండాలి సో దట్ ఆ ప్రాబ్లమ్ని ఈజీగా స్టడీ అండ్ ఇవాల్యుయేట్ చేయడానికి ప్రాపర్గా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సమ్ డిస్కషన్స్ అండ్ సెమినార్స్ నీడ్ బి హెల్డ్ ఫర్ హైలైటింగ్ ద ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్ని హైలైట్ చేయడానికి కొన్ని డిస్కషన్స్ కానివ్వండి, సెమినార్స్ కానివ్వండి నిర్వహించాలి. ఓకే, అండ్ ఇన్సైట్ ఇన్ టు ద వేరియస్ ఎయిమ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఈజ్ ఎసెన్షియల్ సో దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ క్లాసిఫైడ్. సో అసలు దేని మీద మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాబ్లమ్కి సంబంధించి ఇన్సైట్ అనేది ఉండాలి. అది కూడా వేరియస్ ఎయిమ్స్ అండ్ ప్రాక్టీసెస్ అనేటివి తీసుకోవాలి. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క దాని గురించి అవగాహన ఉంటేనే ప్రాబ్లం అనేది క్లాసిఫైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ప్రీవియస్ నాలెడ్జ్ ఇన్ రీసెర్చ్ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ విల్ ఫెసిలిటేట్ ద సెలెక్షన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్. ఓకే, మీ దగ్గర ఉన్న ప్రీవియస్ నాలెడ్జ్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది రీసెర్చ్ చేయడానికి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విచ్ ఈజ్ ద స్టెప్ 1 ఆఫ్ యాక్షన్ రీసెర్చ్. స్టెప్ 2 చూసుకుంటే డిఫైనింగ్ అండ్ డీలిమిటింగ్ ద ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని డిఫైన్ చేయాలి అండ్ డీలిమిట్ చేయాలి. అది మనకి సెకండ్ స్టెప్. ఓకే, ఆఫ్టర్ సెలెక్టింగ్ ద ప్రాబ్లమ్ నెక్స్ట్ స్టెప్ ఈస్ డిఫైనింగ్ అండ్ డీలిమిటింగ్ ద ప్రాబ్లమ్. వైల్ డిఫైనింగ్ ద ప్రాబ్లమ్ care must be taken to ensure it is neither too widely distributed nor limited and should be precise and meaningful. సో ఒక ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని డిఫైన్ చేసేటప్పుడు, లిమిట్ చేసేటప్పుడు ఏం చూసుకోవాలి అని అంటే ఎక్కువగా ఇది వైడ్ రేంజ్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండొద్దు అండ్ అలాగే బాగా లిమిటెడ్గా కూడా ఉండొద్దు ప్రాబ్లం అనేది. ఓకే, ప్రిసైజ్ ఉండాలి. అంటే ప్రాబ్లం ఇది అనేసి మనకు తెలిసేలా ఉండాలి అండ్ మీనింగ్ఫుల్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టెప్ 3 విచ్ ఈస్ అనలైజింగ్ ద కాజెస్ రెలెవెంట్ టు ద ప్రాబ్లమ్. సో వన్స్ ప్రాబ్లమ్ని డిఫైన్ చేసిన తర్వాత దానికి అసలు ఏం కనుక్కోవాలన్న దాని గురించి ప్రిసైజ్ అండ్ మీనింగ్ఫుల్ అవగాహన వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ని అనలైజ్ చేయాలి. ఓకే, అసలు ఎందుకు ప్రాబ్లం అనేది వస్తుంది దాని కాజెస్ని అనలైజ్ చేయాలి. దిస్ స్టెప్ ఎక్స్ప్లోర్స్ ఆల్ ద కాజెస్ విచ్ మే బీ కన్సర్న్ విత్ ద ప్రాబ్లమ్కి సంబంధించిన కాజెస్ అన్నిటిని కూడా ఇదే స్టెప్లో మనం తీసుకొస్తాం. ఓకే, ఎందుకు అవుతుంది ఈ ప్రాబ్లం అనేసి. A list of the various causes of the problem is prepared and the verification of these causes is looked into. సో ఎందుకు ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది అన్న దాని గురించి లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేస్తారు. ఓకే, వైల్ అనలైజింగ్ ద కాజెస్ స్పెషల్ స్ట్రెస్ ఈస్ లేడ్ ఆన్. ఈ కాజెస్ని అనలైజ్ చేసేటప్పుడు స్పెషల్ స్ట్రెస్ దేని మీద ఉంటుందంటే లాజికల్ రిలేషన్ ఆఫ్ ద కాజెస్ విత్ ద ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్కి రిలేట్ అయి ఉన్న లాజికల్ రిలేషన్కి సంబంధించిన కాజెస్ గురించి
అండ్ అలాగే వెరిఫైయబిలిటీ ఆఫ్ ద కాసెస్. సో దేనివల్ల ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుందో దాన్ని వెరిఫై చేయాలి అండ్ స్పెసిఫిసిటీ చేయాలి. ఆల్సో అథెంటిసిటీ అంటే ఏంటి, ఒరిజినాలిటీ అనేసి తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కంట్రోలింగ్ ఫోర్సెస్ ఆఫ్ ద కాసెస్. ఓకే, సో దేనివల్ల అయితే ప్రాబ్లం క్రియేట్ అవుతుందో ఆ కాసెస్కి సంబంధించిన కంట్రోలింగ్ ఫోర్సెస్ ఏమున్నాయి. సో ఈ 5 కాన్సెప్ట్స్ మీద ఒక ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు వైల్ అనలైజింగ్ ద కాసెస్ ఆఫ్ ద ప్రాబ్లమ్, విచ్ ఆర్ లాజికల్ రిలేషన్, వెరిఫైయబిలిటీ, స్పెసిఫిసిటీ, అథెంటిసిటీ, కంట్రోలింగ్ ఫోర్సెస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 4th స్టెప్ గురించి చూద్దాం, విచ్ ఈస్ ఫార్ములేషన్ ఆఫ్ యాక్షన్ హైపోథెసిస్. ఓకే, వన్స్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాన్ని డిఫైన్ చేసి కాసెస్ని అనలైజ్ చేసిన తర్వాత హైపోథెసిస్ని తీసుకుంటాం అనమాట, ఫార్ములేట్ చేస్తాం. ఓకే, హైపోథెసిస్ ఈజ్ ఏ టెంటేటివ్ అజంప్షన్ హ్యావింగ్ అన్ ఎక్స్పెరిమెంటల్ నేచర్. సో హైపోథెసిస్ అంటే ఏంటి, ఇప్పుడు మ్యాథ్స్లో కూడా మీరు హైపోథెసిస్ ఎందుకు తీసుకుంటారు, ఈ సొల్యూషన్ రావచ్చు అన్న దాన్ని అజంప్షన్ చేయడానికి, అలాగే ఇక్కడ కూడా అనమాట. ఓకే, ఇట్ హ్యాస్ ఎ వెరీ ఇంపార్టెన్స్ ప్లేస్ ఇన్ యాక్షన్ రీసెర్చ్. ఈ హైపోథెసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ మనకి యాక్షన్ రీసెర్చ్లో. ఆఫ్టర్ వెరిఫికేషన్ త్రూ ఎక్స్పెరిమెంట్స్ ఇట్ బికమ్స్ అ ప్రిన్సిపల్. సో ఒక టెంటేటివ్ అజంప్షన్ని తీసుకొని వాటిని వెరిఫై చేస్తూ ఉంటాం. వెరిఫై చేసిన తర్వాత అది ఒకవేళ కరెక్ట్ అయితే ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. ఓకే, in early stages at research, assumption plays an important part in framing hypothesis. So రీసెర్చ్ యొక్క ఎర్లీ స్టేజెస్లో అజంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే దీని మీద బేస్ చేసుకుని రీసెర్చ్ని కంటిన్యూ చేస్తాం కాబట్టి. ఓకే, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫార్ములేటింగ్ యాక్షన్ హైపోథెసిస్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ టు ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా. హైపోథెసిస్ అనేది ఎందుకు ఫార్ములేట్ చేస్తాము, ఒక టెంటేటివ్ సొల్యూషన్ని తీసుకొని వాటిని ఎక్స్పెరిమెంట్ చేసి పర్టికులర్ ఏరియాకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకురావడానికి. అవునా, అదే ఇక్కడ చెప్తున్నారు. ఇట్ బ్రింగ్స్ డిఫినైట్నెస్ ఇన్ రీసెర్చ్ వర్క్. ఓకే, క్లియర్ ప్రాసెస్ అనేది తీసుకురావడం మనకి ఈ రీసెర్చ్ వర్క్లో హైపోథెసిస్ ద్వారానే సాధ్యమవుతుంది. ఓకే, ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఏ ప్రాపర్ హైపోథెసిస్ ద వర్క్ డన్ బై ద రీసెర్చర్ గోస్ ఆఫ్ ట్రాక్. కరెక్ట్ అయిన హైపోథెసిస్ లేదనుకోండి, అప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక ట్రాక్ అనేది మిస్ అవుతుంది. అంటే పర్టికులర్ పాత్ అనేది చూస్ చేసుకుంటాం ఫర్ ద సొల్యూషన్, ఆ పాత్ అనేది ఆఫ్ ట్రాక్ అవుతుంది అనమాట. ఓకే, ఇఫ్ వీ డోంట్ హ్యావ్ కరెక్ట్ అండ్ ప్రాపర్ హైపోథెసిస్. సో నెక్స్ట్ చూసుకుంటే సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాక్షన్ హైపోథెసిస్. ఈ యాక్షన్ హైపోథెసిస్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ గురించి చూద్దాం. యాక్షన్ హైపోథెసిస్ మస్ట్ బి వెరిఫైయబుల్ ఇన్ ప్రాక్టికల్ కండిషన్స్. సో ఏది పడితే అది మనము అజంప్షన్స్ తీసుకోకూడదు, హైపోథెసిస్ చేయకూడదు. ఎలాంటివి చేయాలి, వాటిని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వెరిఫై చేసేలాగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఓకే, ఇట్ మస్ట్ బి ఎఫెక్టివ్ విత్ రిఫరెన్స్ టు ద ఇన్స్టిట్యూషన్. సో ఈ హైపోథెసిస్ అనేది మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చేస్తున్నాం, అంటే ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్ కోసం, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇంప్రూవ్మెంట్ కోసం ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేస్తున్నాం. అవునా, ఫస్ట్ స్టెప్లో మనం చూసాము. సో అది కూడా మనము హైపోథెసిస్ చేసేటప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫినైట్ అండ్ క్లియర్ వర్డ్స్ అండ్ మీనింగ్స్. సో క్లియర్ కట్గా ఉండాలి హైపోథెసిస్ అనేది. ఓకే, డెఫినెట్ ఉండాలి, ప్రిసైజ్ ఉండాలి, క్లియర్ వర్డ్స్ ఉండాలి, మీనింగ్స్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఇట్ మస్ట్ హ్యావ్ ఎ డెఫినెట్ పర్పస్. ఓకే, ఈ హైపోథెసిస్ అనేది సొల్యూషన్స్ తీసుకురావడానికి మనం తీసుకుంటున్నాము, ఒక డెఫినెట్ పర్పస్ అనేది ఉండాలి. ఓకే, ఇట్ షుడ్ ఆల్వేస్ బి లాజికల్, లాజిక్ అనేది మిస్ కాకూడదు. ఇట్ షుడ్ బి ఎకనామికల్ విత్ మినిమం ఎక్స్పెండిచర్ ఆఫ్ మనీ అండ్ టైం. ఓకే, మనీ కానివ్వండి, టైం కానివ్వండి ఎక్కువగా స్పెండ్ కాకుండా ఎకనామికల్గా ఉండాలి. ఓకే, హైపోథెసిస్ అనేది. సో ఎందుకు అని అంటే యాక్షన్ రీసెర్చ్ అనేది అప్పటికప్పుడు మనం రీసెర్చ్ చేసి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకొస్తాం కాబట్టి లెస్ ఎక్స్పెన్సివ్ ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో టైం అనేది కూడా ఫాస్ట్గా అవ్వాలి. నెక్స్ట్ చూసుకుంటే ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఇన్ఫరెన్సెస్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్. మనకి వేరే యాక్టివిటీస్ అనేటివి కూడా ఉంటాయి కదా, వాటితోటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండకూడదు ఈ హైపోథెసిస్కి. ఓకే, ఇట్ షుడ్ బి ఫ్రీ. ఓకే, ఇట్ షుడ్ బి సపోర్టెడ్ బై ప్రీ ఎస్టాబ్లిష్డ్ థియరీస్. ముందుగా ఎస్టాబ్లిష్ చేయబడిన థియరీస్ కూడా సపోర్ట్ చేసేలాగా హైపోథెసిస్ అనేది తీసుకోవాలి. ఇట్ షుడ్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ద ఎబిలిటీస్ ఆఫ్ రీసెర్చ్ వర్కర్. సో రీసెర్చ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఎబిలిటీస్కి మ్యాచ్ అయ్యేలాగా కూడా ఉండాలి హైపోథెసిస్ అనేది. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. దేర్ ఆర్ సమ్ సోర్సెస్ ఆఫ్ యాక్షన్ హైపోథెసిస్. సో ఈ యాక్షన్ హైపోథెసిస్ తీసుకోవడానికి కొన్ని సోర్సెస్ అనేటివి ఉన్నాయి, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద మెయిన్ బేస్ ఆఫ్ యాక్షన్ హైపోథెసిస్. సో ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయితే అంత ఈజీగా మీరు యాక్షన్ హైపోథెసిస్ని తీసుకోగలుగుతారు. అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ క్యాన్ ఫార్మ్ ఎ గుడ్ యాక్షన్ హైపోథెసిస్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్సైట్ ఇంటూ ద ప్రాబ్లమ్ హెల్ప్స్ ద రీసెర్చ్ వర్కర్. ఓకే, ప్రాబ్లం యొక్క ఇన్సైట్ అనేది, అంటే ప్రాబ్లం ఏంటి, దాని కాజ్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి ఇన్సైట్స్ అనేటివి ఉంటే
రీసెర్చ్ వర్కర్కి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకు అని అంటే వెన్ ఇన్సైట్ ఈస్ ల్యాకింగ్ ఏ గుడ్ హైపోథెసిస్ కెనాట్ బి ఫార్మ్డ్. ఇన్సైట్ అనేది లేకపోతే ఈ గుడ్ హైపోథెసిస్ అనేది తీసుకురాలేము. అందుకే ఇన్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే creative imagination plays a significant role in action hypothesis. It requires a high degree of creative imagination. So action hypothesis చేయడానికి tentative assumptions అనేటివి మనం చేస్తాం. అంటే క్రియేటివిటీ అనేది ఉండాలి మనకి. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో వీటి ద్వారా యాక్షన్ హైపోథెసిస్ సోర్సెస్ అనేటివి మనం ఈజీగా తీసుకురావచ్చు. వేటి ద్వారా? ఎక్స్పీరియన్స్ ద్వారా, ఇన్సైట్ ఆఫ్ ద ప్రాబ్లం ద్వారా అండ్ క్రియేటివ్ ఇమాజినేషన్ ద్వారా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫార్ములేషన్ ఆఫ్ యాక్షన్ హైపోథెసిస్ విచ్ ఈస్ 4th step in యాక్షన్ రీసెర్చ్. ఇప్పుడు 5th step చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డెవలపింగ్ ఏ సూటబుల్ రీసెర్చ్ డిజైన్ ఫర్ యాక్షన్ హైపోథెసిస్. సో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసాము, దాన్ని డిఫైన్ చేసాము, తర్వాత కాజెస్ని అనలైజ్ చేసాము, తర్వాత యాక్షన్ హైపోథెసిస్ని ఫామ్ చేసాము. ఇప్పుడు ఫామ్ చేసిన యాక్షన్ హైపోథెసిస్కి సూటబుల్ రీసెర్చ్ డిజైన్ని చేయాలి. ఓకే, ఆఫ్టర్ ఫార్ములేటింగ్ ద యాక్షన్ హైపోథెసిస్ ఇట్ ఈస్ నెససరీ టు ఎగ్జామిన్ ద ఎఫెక్టివ్నెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్. సో దానివల్ల అసలు ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు ఉంది ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్లో చూడాలి. ఇట్ జ్యూరిస్డిక్షన్ క్యాన్ బి ఫౌండ్ అవుట్ బై ఎగ్జామినేషన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ అన్ ఎఫర్ట్ క్యాన్ బి మేడ్ టు ఇంప్రూవ్ ద వర్కింగ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. సో ఎలా ఫౌండ్ అవుట్ చేయొచ్చు? ఎగ్జామినేషన్స్ ద్వారా, రీసెర్చ్ డిజైనింగ్ ద్వారా, ఇలా అనమాట. ఓకే, బిఫోర్ పఫింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ వీ హ్యావ్ టు డ్రా ఎ డిజైన్. సో ప్రాక్టీస్లోకి రాకముందు డిజైన్ అనేది మనము ఫస్ట్ క్రియేట్ చేయాలనేసి అంటున్నారు ఇక్కడ. ఓకే, the design contains the details for giving a practical shape to the hypothesis and it would help in testing the validity of the action hypothesis. సో ఈ యాక్షన్ రీసెర్చ్ యొక్క యాక్షన్ హైపోథెసిస్ ఏదైతే ఉందో దానికి రీసెర్చ్ డిజైన్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వ్యాలిడిటీ ఆఫ్ యాక్షన్ హైపోథెసిస్ టెస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, అంటే మీరు తీసుకున్న టెంటేటివ్ అజంప్షన్ ఏదైతే ఉందో యాక్షన్ హైపోథెసిస్ అది కరెక్టా కాదా అనేసి చెక్ చేయడానికి. ఓకే, the following are the main aspects of the design which is constructed for the examination of action hypothesis. సో యాక్షన్ హైపోథెసిస్ యొక్క ఎగ్జామినేషన్ ఎందుకు పెడుతున్నామో అది కరెక్టా కాదా అనేసి తెలుసుకోవడానికి. ఓకే, సో దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. The activities to be initiated are to be stated in explicit terms. సో ఏ యాక్టివిటీస్ అయితే మీరు చేయాలనుకుంటున్నారో అవి ఎక్స్ప్లిసిట్ టర్మ్స్లో వివరించాల్సి ఉంటుంది. ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి? క్లీన్ అండ్ క్లియర్గా అనమాట. ఓకే, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద మెథడ్ ఆఫ్ ఇనిషియేటింగ్ యాక్షన్ హ్యాస్ టు బి మెన్షన్డ్. సో ఏ మెథడ్లో చేయాలనుకుంటున్నారు అన్న దాని గురించి కూడా మెన్షన్ చేయాలి. ద రీసెర్చ్ వర్కర్ షుడ్ క్లియర్లీ మెన్షన్ ద సోర్సెస్, టూల్స్, మీన్స్ ఎక్సెట్రా హీ రిక్వైర్స్ ఫర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్. సో ఇది వర్క్ అవ్వాలంటే రీసెర్చర్ వాళ్ళకి కావాల్సిన సోర్సెస్ కానివ్వండి, టూల్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఓకే, ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఫైనలైజింగ్ ద యాక్షన్ ఇనిషియేటెడ్ హ్యాస్ టు బి స్టేటెడ్. అలాగే ఈ ఎగ్జామినేషన్ కండక్షన్కి ఎంత టైం అనేది వాళ్ళకి అవసరం ఉంటుంది అనేది కూడా మెన్షన్ చేయాలి. రీసెర్చ్ వర్క్ విల్ గ్రేట్లీ బీ ఫెసిలిటేటెడ్ బై కీపింగ్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్ వైల్ కన్స్ట్రక్టింగ్ ద డిజైన్. ఈ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మైండ్లో పెట్టుకొని రీసెర్చ్ డిజైన్ చేశారనుకోండి రీసెర్చ్ వర్కర్స్, అది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనేసి అంటున్నారు. ఓకే, ఏంటవి మైండ్లో పెట్టుకోవాల్సినవి? క్లీన్ అండ్ క్లియర్ కట్గా ఏ యాక్టివిటీస్ చేస్తున్నారో మెన్షన్ చేయాలి, తర్వాత ఏ మెథడ్ యూజ్ చేస్తున్నారో మెన్షన్ చేయాలి, సోర్సెస్ అండ్ టూల్స్ గురించి మెన్షన్ చేయాలి, టైం ఎంత కావాలో మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇది అబౌట్ రీసెర్చ్ డిజైన్. నెక్స్ట్ ఇప్పుడు ఇవాల్యుయేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్ హైపోథెసిస్. ఓకే, సో బేసికల్గా ఏంటి, మనం ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసాము, దాన్ని డిఫైన్ చేసాము, కాజెస్ ఏంటో తెలుసుకున్నాము, దాని తర్వాత యాక్షన్ హైపోథెసిస్ అంటే టెంటేటివ్ సొల్యూషన్స్ని అజంప్షన్ తీసుకున్నాము. ఆ తర్వాత ఆ టెంటేటివ్ సొల్యూషన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ఎగ్జామినేషన్ నిర్వహించడానికి, వాటిని వెరిఫై చేయడానికి రీసెర్చ్ డిజైన్ అనేది క్రియేట్ చేశాం. ఆఫ్టర్ రీసెర్చ్ డిజైన్ ఇవాల్యుయేషన్ అనేది చేయాలి వచ్చిన రిజల్ట్స్ని. ఓకే, అదే మనకి 6th step. Evaluation of results is very necessary in action research because it would prove the utility of results. Okay, so results ఏవైతే వచ్చాయో through research design అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాటిని యూస్ చేయొచ్చా లేదా అనేది మనము ఇవాల్యుయేషన్ ద్వారా తెలుసుకుంటాం. ఓకే, వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ త్రూ అబ్జర్వేషన్, కలెక్షన్ ఆఫ్ ఒపీనియన్స్, క్వశ్చనేర్, ఇంటర్వ్యూ, చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్స్, టెస్ట్, స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఎక్సెట్రా ఆర్ యూస్డ్. సో ఇవాల్యుయేట్ చేయడానికి డిఫరెంట్ పద్ధతుల్ని మనం యూజ్ చేయొచ్చు. విచ్ ఆర్ అబ్జర్వ్ చేయడం, ఒకళ్ళ ఒపీనియన్స్ని కలెక్ట్ చేయడం,
క్వశ్చనర్ అనేది ఉంటుంది. అంటే క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, వాటికి సంబంధించి ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. డిఫరెంట్ మెంబర్స్ నుంచి కలెక్ట్ చేస్తాము. అలాగే ఇంటర్వ్యూ చేయడము, లేదా చెక్ లిస్ట్, లేదా రేటింగ్ స్కేల్స్ని యూజ్ చేయడం, టెస్ట్స్ అనేటివి చేయడం, స్టాటిస్టికల్ టెక్నిక్స్ని యూజ్ చేయడం, వీటన్నిటి ద్వారా ఇవాల్యుయేషన్ అనేది చేయొచ్చు. ఓకే, ఆఫ్టర్ ద ఇవాల్యుయేషన్ ఆఫ్ రిజల్ట్స్ జనరల్ లాస్ క్యాన్ బి యూజ్డ్ టు ఇంప్రూవ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో మనం ఏమన్నాము, యాక్షన్ రీసెర్చ్లో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత, వెరిఫై చేసిన తర్వాత అదే ప్రిన్సిపల్ అవుతుంది అన్నాం కదా. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇవాల్యుయేషన్ అయిన తర్వాత వచ్చిన జనరల్ లాస్, ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి వాడుకోవచ్చు. ఓకే, టు కన్క్లూడ్, యాక్షన్ రీసెర్చ్ ఈజ్ అ కంటిన్యూయస్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద టీచర్. సో సింపుల్గా చెప్పాలంటే యాక్షన్ రీసెర్చ్ అనేది టీచర్ యొక్క వర్క్కి కంటిన్యూయస్ ఇవాల్యుయేషన్ అనమాట. ఓకే, యాక్షన్ రీసెర్చ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద వర్క్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద టీచర్ యాజ్ అ గైడెన్స్ వర్క్. సో టీచర్ యొక్క వర్క్ ఎలా ఉంది, ఓకే, అసలు ఏం చేస్తున్నారు, కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా, కరెక్ట్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో బెనిఫిట్ అవుతున్నారా లేదా పిల్లలు, వీటన్నిటి గురించి కూడా చూసుకుంటుంది యాక్షన్ రీసెర్చ్ అనేది. యాక్షన్ రీసెర్చ్ క్యాన్ బి ఏ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ ఇన్ గైడెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి, గైడెన్స్లో కానివ్వండి, క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి యాక్షన్ రీసెర్చ్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద 6th స్టెప్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్. నెక్స్ట్ ఇప్పుడు 7th స్టెప్ చూద్దాం, విచ్ ఈస్ ఫాలో అప్ అండ్ కమ్యూనికేటింగ్ ద ఫైండింగ్స్ ఇన్ అదర్స్. ఓకే, సో ఇవాల్యుయేషన్ కూడా అయిపోయింది, ఆ తర్వాత వాటిని వదిలేయచ్చాలా, లేదు, ఫాలో అప్ ఉండాలి. ఓకే, అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇవాల్యుయేటెడ్ రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్ ఆర్ టు బి యూటిలైజ్డ్ బై ద టీచర్ ఇన్ హిస్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ షేర్ హిస్ ఆర్ హర్ రిజల్ట్స్ ఆఫ్ ద రీసెర్చ్ విత్ కొలీగ్స్ and suggest them to use the same whenever they encounter such problems in their teaching process. సో ఇక్కడ ఏమంటున్నారు, కమ్యూనికేటింగ్ ద ఫైండింగ్స్ ఇన్ అదర్స్. సో వన్స్ మీరు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి దాన్ని డిఫైన్ చేసి దానికి కాసెస్ తెలుసుకొని రీసెర్చ్ని డిజైన్ చేసి వచ్చిన రిజల్ట్స్ని ఇవాల్యుయేట్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ని ప్రాబ్లమ్ ఏరియాలో మనం యూజ్ చేస్తాం యాజ్ ఎ టీచర్, అవునా. సో ఎక్కడైతే మనకి ప్రాబ్లం అవుతుందో ఈ రిజల్ట్స్ని మనం తీసుకెళ్ళి అక్కడ యూజ్ చేస్తాం. అదే కాకుండా మన కొలీగ్స్ తోటి, మన కో టీచర్స్ తోటి వీటిని షేర్ చేసుకోవాలి. మీకు సేమ్ ప్రాబ్లం వస్తే ఇలా మీరు ఈ సొల్యూషన్ని యూస్ చేసుకోవచ్చు అనేసి కమ్యూనికేట్ చేయాలన్నమాట. ఓకే, అండ్ అలాగే మీరు కూడా ఇంప్లిమెంట్ చేయాలి, విచ్ ఈస్ ద ఫాలో అప్ అండ్ కమ్యూనికేటింగ్ ద ఫైండింగ్స్ ఇన్ అదర్స్. ఓకే, ఆల్ సచ్ యాక్షన్ రీసెర్చ్ రిజల్ట్స్ ఆర్ టు బి క్లియర్లీ రికార్డ్ అండ్ ప్రిజర్వ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్. సో ఇలా మనం కనుక్కున్న సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో యాక్షన్ రీసెర్చ్ ద్వారా ఆ రిజల్ట్స్ అన్నిటినీ కూడా క్లియర్గా రికార్డ్ చేయాలి అండ్ సేవ్ చేయాలి ఒక రిపోర్ట్లో. ఎందుకు అనంటే ఎవరైతే కనుక్కున్నారో వాళ్ళకే కాకుండా అందరు టీచర్స్కి కూడా ఆ ప్రాబ్లం ఏరియాలో ఈ సొల్యూషన్స్ అనేటివి యూజ్ అవుతాయి కాబట్టి. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో యాక్షన్ రీసెర్చ్కి సంబంధించిన స్టెప్స్ అనేటివి చూసాము. దీంట్లో మొత్తం మనకి 7 స్టెప్స్ అనేటివి ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం. సెకండ్ స్టెప్ వచ్చేసి ప్రాబ్లమ్ని డిఫైన్ చేసి డీలిమిట్ చేయడం. థర్డ్ స్టెప్ ఏమో ప్రాబ్లం యొక్క కాజెస్ తెలుసుకోవడం. ఫోర్త్ స్టెప్ ఏమో హైపోథెసిస్ తెలుసుకోవడం. ఫిఫ్త్ స్టెప్ ఏమో ఆ హైపోథెసిస్కి రీసెర్చ్ డిజైన్ని చేయడం. అండ్ సిక్స్త్ స్టెప్ వచ్చిన రిజల్ట్స్కి ఇవాల్యుయేట్ చేయడం. ఓకే, ఆ తర్వాత 7th స్టెప్ ఏంటి, వాటిని ఇంప్లిమెంట్ చేయడం అండ్ కో టీచర్స్ తోటి షేర్ చేసుకోవడం రిజల్ట్స్ని. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్టెప్స్ ఇన్ యాక్షన్ రీసెర్చ్. ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి. సో మొత్తం వీడియో కూడా మీకు నోట్స్ అనేది కింద PDF రూపంలో డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం మనం లైక్ చేసేయండి. ఓకే, సో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి మన ఛానల్లో. బోనస్ వీడియోస్ అనేవి ఎప్పుడన్నా రావచ్చు వీక్లో. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో మనకి సెకండ్ యూనిట్ కూడా అతి త్వరలో కంప్లీట్ అవుతుంది. సో స్టే ట్యూన్ ఫర్ ద వీడియోస్ అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.